రాజస్థాన్ లో ఉన్న రవి అనే అబ్బాయితో జరిగిన సంఘటన ఇది. రవి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అమ్మాయిని లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి వాళ్ళ మనశ్శాంతి లేకపోయేసరికి రిటర్న్ వెళ్లి పేరెంట్స్ తో క్షమాపణ అడుగుదామనేసి బస్ ఎక్కుతారు. కండక్టర్ ని టికెట్ అడిగితే ఒక టికెట్ మాత్రమే ఇచ్చాడు. రవి ఏమనుకుంటాడు, మేబీ అమ్మాయిలకి ఫ్రీ ఏమో అని అనుకున్నాడు. బస్ వెళ్తున్నాగా 10 నిమిషాల తర్వాత డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. డ్రైవర్ వెంటనే రవి దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకొని బస్ బయటికి తీసుకెళ్లాడు. రవి ఏమో అన్న నా వైఫ్ ఉంది, ఎక్కడ తీసుకెళ్తున్నారని అరుస్తాడు. కానీ వైఫ్ మాత్రం కదలకుండా అదే సీట్ లో కూర్చొనుంది. ఆ డ్రైవర్ వెంటనే రవిని అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న ఒక గుడి దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ డ్రైవర్ తన మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి రవికి ఇస్తాడు. చూస్తే రవి అర్ధం జుట్టు ఎవరో కొరికి తినేసినట్టుగా ఉంది. డ్రైవర్ అంటాడు, అసలు నువ్వు బస్ ఎక్కినప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు, సడన్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు నా ముందరున్న మిర్రర్ లో చూస్తే ఆ చుడేల్ని భుజం పైన ఎక్కి జుట్టుని తింటుందంట. సో రవి పెళ్లి చేసుకున్నది ఒక అమ్మాయిని కాదు, ఒక చుడేల్ని.